సముద్రంలో ఇంకా ఎన్ని జలచరాలు ఉన్నాయో ఇంకా కనిపెట్టలేకపోయారు. సుమారు ఇదిగో పెద్దవి వేలని, ఇంకొకటని కొంతవరకే. ఇంకా ఎన్నున్నాయో కనిపెట్టనవి. ఇంకా కొత్తగా ఈ మధ్యన మనకి వినబడుతుంది అమెజాన్ అడవులు అంట. అవి ఎక్కడో అడవులు, దాంట్లో ఇంకా కనిపెట్టని జంతువులు ఎన్నో ఉన్నాయని, వింత ఆకారంలో ఉన్న పాములని. అంటే మనిషి కనుగొనవి ఈ భూలోకంలో ఇంకా చాలా ఉన్నాయి. కానీ నా దేవుని దృష్టికి మాత్రం అన్నీ కనబడుతున్నాయి. ప్రతి చిన్నదాన్ని మొదలుకొని పెద్దదాని వరకు ప్రతి జీవరాశిని నా ప్రభు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అది సముద్రపు అగాధమైన, ఆకాశపు మండలమైన, ఆయన సృష్టించిన ఈ సృష్టిలో సమస్తము నా కన్నులకు తేటగా కనబడతా ఉంది. ఆమేన్, హల్లెలూయా అంటూ మనం ఎవనికి లెక్క అప్పగించవలెనో ఆ దేవుని కనులకు సమస్తము మరుగులేక తేటగా. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, నాకు ఒక భయం కలిగింది దేవుని సేవకునిగా. ఒకటి, రెండోది ఏమండి, మన లెక్క ఎవరికి చెప్పాలి చెప్పండి? ఎవరికి చెప్పాలి? మన యజమానికి చెప్పవసరం. మనం ఎంత వాడుతున్నాం, బియ్యాలు, ఉప్పులు, కారాలు, నూనెలు, ఏమండి? ఎందుకంటే తీసుకొచ్చి అక్కడ పెడతారు, మనం వాడతాం. ఎవరు అడిగాను నన్ను? అలాగే మన జీవిత విధానంలో కూడా ఎవరికి మనం లెక్క చెప్పాలి? ఒకానొక రోజున మన హృదయ ఆలోచనలన్నింటినీ ఎరిగిన దేవుడు, పలానా రోజు పలానా తారీఖున పలానా రీతిగా నువ్వు ఆలోచన చేసావు, దాని లెక్క ఏంటి? పలానా రోజు పలానా రీతిగా నువ్వు నడుచుకున్నావు, ఆ రోజు నీ లెక్క సంగతి ఏంటి? లెక్క అప్పగించాలి ఒక వ్యక్తికి. మనం అందరం చిన్న పెద్ద అనే తేడా లేదు, సేవకులు విశ్వాసాలనే తేడా లేదు. ప్రపంచంలో ఆయన యందు విశ్వసించిన వారు మాత్రమే కాకుండా ఏమండి అన్యజనులు సైతము ప్రభువుని ఎరిగిన వారేమో క్రీస్తు న్యాయపీఠం ఎదుట, ఏమండి ప్రభువుని ఎరగని వారేమో ఆయన ధవల సింహాసనం ఎదుట నిలబడినప్పుడు లెక్క అందరూ అప్పగించవలసిందే. కాబట్టి అందుకునే అంటున్నాడు పౌలు భక్తుడు హెబ్రీకి రాస్తూ, ఏమనంటే మనము ఎవనికి లెక్క అప్పగించవలెనో ఆ దేవునికి, గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, ఆ దేవునికి, ఏమండి మనము ఆ దేవునికి ఏది మరుగు లేదు. ఆయన కనులకు సమస్తము మరుగు లేక ఎలా కనబడుతున్నాయంట? తేటగా. డాక్టర్ గారు అంటారు, నడుస్తూ ఉంటే కలుక్ అందండి, వాసిపోయిందండి కాలు అనగానే అంటాడు, నాకేం కనపడట్లేదమ్మా పైకి, ఏం తీసుకురమ్మంటాడు? వెళ్ళి మీకు తెలుసు ఏం తీసుకురమ్మంటాడు? ఎక్స్రే అంటాడు ముందు. అందులో కూడా కనబడట్లేదండి అన్నాం, ఇంకేం తెమ్మంటాడు? స్కానింగ్ అంటాడు. ఏ స్కానింగు? సిటీ అంటాడు ముందు. దీంట్లో కూడా కనబడట్లేదంటే దానిపైన ఇంకొకటి ఉంది. ఏంటిది అది? మీ అందరికీ అన్నీ తెలుసు, మరి నిజమే కదా, ఎంఆర్ఐ అంటాడు. తర్వాత దాని తర్వాత అందులో కూడా తెలియలేదు అనుకోండి, ఎవరికి తెలియాలి? దేవునికి తెలియాలి. నిజమే కదా. కానీ నా ప్రభుకి ఏ స్కానింగ్ అవసరంలా, సమస్తం తేటగా కనబడతా ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. మనకే రోగం ఉందో, మనకే బాధ ఉందో, మన హృదయ ఆలోచనలు ఏంటో, మన హృదయ తలంపులేంటో, మన స్థితిగతులేంటో, మన పరిస్థితులేంటో అన్నిటినీ తేటగా, మన కుటుంబ పరిస్థితులేంటో, మనం ఏ స్థితిలో ఇక్కడికి వచ్చామో, ఏ పరిస్థితుల మధ్య అడుగులు వేస్తున్నామో, ఏ పరిస్థితుల మధ్య ఇక్కడ నడుచుకుంటున్నామో, ఏ రీతిగా ఆయన సన్నిధిలో ఆయన కనబడుతున్నామో, నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తుకి సమస్తము తేటగా కనబడుతూ ఉన్నాయి. నా యేసయ్య కళ్ళకు ఏమాత్రం మరుగు చేయలేం, ఏది మరుగు చేయలేం. సముద్ర అగాధములో జరిగేది ఆయనకు తెలుసు, ఆకాశ మండలంలో జరిగేది ఆయనకు తెలుసు. అందుకునే అంటాడు, దేవా నీ కను దృష్టి నా మీద నిరంతరం ఈ మందిరం మీద నిలిచి ఉండాలి. దేవునికి లెక్క చెప్పవలనన్న ఆలోచనతో దేవుని దృష్టి మన మీద ఉందని, ఆయనకు మరుగైనది ఏదీ లేదని ఎరిగిన మనం ఈ రోజు నుండి ఆయన కనులు మనము చూస్తున్నాయన్న సంగతి గమనించుదుముగాక. హల్లెలూయా. దేవుని కన్నులు మనల్ని చూస్తూ ఉన్నాయి.